వెల్కమ్ టు బీజేటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్న పవన్. ప్రమాదంపై పారదర్శక విచారణ జరగాలని డిప్యూటీ సీఎం సూచన. కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న పవన్. భవిష్యత్తులో ప్రమాదాలు నివారించేందుకు కఠిన చర్యలపై దృష్టి. జనసాంద్రత ప్రాంతాలకు డ్రైనేజీ పనుల్లో ప్రాధాన్యం ఇవ్వాలన్న మంత్రి నారాయణ. ప్రజల అవసరాల ఆధారంగానే మౌలిక వసతుల పనులు చేపట్టాలని సూచన. రాజకీయ సిఫార్సులతో కాకుండా అత్యవసరాలను బట్టి నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశం. బాల్కసుమన్ అరెస్టుపై కాంగ్రెస్ ను నిలదీసిన బీఆర్ఎస్. అవినీతి బయటపెట్టినందుకే కేసులంటూ ఆరోపణలు. ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విమర్శ. బాల్కసుమన్ కు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందన్న బీఆర్ఎస్. స్టీల్ ప్లాంట్ బాధితులకు అండగా నిలిచిన లోకేష్. మృతుల కుటుంబాలకు అదనపు పరిహారం ప్రకటించిన కేంద్రం. కుటుంబ సభ్యులకు శాశ్వత ఉద్యోగ హామీ. కార్మిక భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న లోకేష్. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై ఒంగోలులో వామపక్షాల రాస్తారోకో. ఇంధన ధరల పెంపుతో సామాన్య ప్రజలపై తీవ్ర భారం. నిరసనకు దిగిన నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాద స్థలాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్మికుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తాము ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై ప్రత్యేక కమిటీలు విచారణ జరిపి నివేదికలు సమర్పిస్తాయని, వాటి ఆధారంగానే తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. మొత్తం ప్రక్రియలో పారదర్శకత పాటిస్తామని హామీ ఇచ్చారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కార్మిక సంఘాలు కార్మికుల పక్షాన్ని నిలబడి వారి హక్కులను కాపాడాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కఠిన భద్రతా చర్యలు అమలు చేయాలని యాజమాన్యానికి సూచించారు. కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పవన్ కళ్యాణ్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో వైసీపీ స్థానిక ఎన్నికల సన్నద్ధం. రిపీట్. మంగళవారం నాడు మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ప్రారంభించారు. రక్షణ కవచం సంఘాలు ఈ పొలిటికలైజేషన్లోనో లేదంటే మన పార్టీ రాజకీయాల్లో పడిపోయి నిజంగా కార్మికుల సంక్షేమం ఎంతవరకు ముందుకు తీసుకెళ్లారనేది కూడా నాకు వాళ్ళతో కూర్చొని నేను మాట్లాడతాను సార్. నేను ఐ డోంట్ ట్రై టు షై అవే సార్. ఇప్పుడు కనీసం సార్ మేనేజ్మెంట్ కూడా ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. అసలు సంబంధం లేనటువంటి డిపార్ట్మెంట్ ని డిప్లాయ్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగిందనేది, చనిపోయినటువంటి వాళ్ళలో కూడా అట్లాంటి వ్యక్తి ఒకరు ఉన్నారనేది ఇప్పుడు కార్మికులు చెప్తున్నటువంటి మాట. అంటే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కూడా ఈ ఎంప్లాయీస్ విషయంలో కొంత అలసత్వం వహిస్తుందనేది ప్రధానమైనటువంటి విమర్శ. దీని మీద అసలు ఏమన్నా మేనేజ్మెంట్ తో మాట్లాడడం కానీ కేంద్రంతో ఇవన్నీ సార్ ఇవన్నీ కూర్చోబెట్టి మనం ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మాట్లాడతాం. సంఘటన జరిగినప్పుడు అన్ని బయటకు. నేను అంటానంటే హూ ఇస్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఇక్కడ మీరు చెప్పండి. ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఎవరు? కార్మిక సంఘాలు, యూనియన్స్. వాళ్ళ పనులు సరిగ్గా చేస్తున్నాయనేది ఇవన్నీ వాళ్ళు మాట్లాడాల్సిందే. వాళ్ళు ఆ రోజు నేను వచ్చి కూర్చున్నప్పుడు ఒక్కడు నేను ఇదే చెప్పాను, మాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఓకే, మన అందరం కింద పడతాము, మీద పెడతాము, వెళ్తాము, 10 సార్లు నెగోసియేషన్ జరుగుతాయి. అసలు సమస్యని మీరు ఇవన్నీ చెప్పకుండా మీకు అన్యాయాలు ఇవి జరిగిపోతున్నాయంటే నేను అనేది ఏంటంటే మీరు ఒక లాజికల్గా ఒక రేషనల్గా మాట్లాడకుండా పూర్తి ఎమోషన్ మీదను ఇలా కూర్చొని మాట్లాడితే కాదు. కూర్చోబెట్టి మన లాగ్ బుక్స్ తీసుకోవాలి, ఏమేం జరిగినాయి, నిజంగా మీరు చెప్పినట్టుగా అడ్మినిస్ట్రేటివ్ జాబ్ని పెంచి స్కిల్డ్ లేబర్ని లేకుండా చేస్తారు. ఇవన్నీ ఏంటంటే మనం ఆఫ్ ద హ్యాండ్ ఇలాగ మనం కూర్చొని ఇది మీడియా ట్రయల్ కాదు, లేదంటే సోషల్ మీడియా ట్రయల్ కాదు. ఇట్ షుడ్ బి అ వెరీ డీప్ ఇన్వెస్టిగేటివ్ అప్రోచ్ విత్ కమిటీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ హ్యాస్ టు హ్యాపెన్. దీనికి పొలిటికల్ విల్ ఉండాలి. దీనికంటే నేను ఈ రోజుకి చెప్తాను కదా, ఇండివిజువల్గా మేము జనసేన పార్టీ ఈరోజు మేము ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినా కానీ మేము ఎక్కడ దీన్ని షన్ చేయట్లేదు. మోర్ దెన్ విల్లింగ్ టు అండర్స్టాండ్. మేము పదే చెప్పాం కేంద్ర ప్రభుత్వానికి, ఏది అధికారంలో లేనప్పుడు చెప్పాం. ఇది మీరు దయచేసి దీన్ని, ఇది ఒక హార్డ్ కోర్ మేము త్యాగాలతో వచ్చింది, మీరు దయచేసి దీన్ని చూడండి అంటే మేము దాన్ని స్ఫూర్తిని వాళ్ళు గౌరవించారు. ఈరోజు ఉంది అంటే ప్రైవేటీకరణ కాకుండా ఉండాలంటే. కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సింది కూడా ఒక నిజంగా అన్డ్యూ డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా, జెన్యున్ డిమాండ్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా చాలా నిబద్ధతతో కూర్చొని చేయాలి. చాలా కన్సల్టేషన్స్, చాలా డెలిబరేషన్స్ జరగాలి దీనికి. అందుకని నాకు స్టీల్ ప్లాంట్ చాలా అద్భుతంగా ఉండాలి, ఇలాంటి ప్రమాదాలు జరగకూడదు అనేది మా అందరి ఆశ. డ్రైనేజీ మురుగునీటి వ్యవస్థల నిర్మాణంలో జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి నారాయణ మున్సిపల్ కమిషనర్లకు సూచించారు.
విజయవాడలో నిర్వహించిన మున్సిపల్ కమిషన్ల సదస్సులో పాల్గొన్న ఆయన పలు అంశాలపై మార్గనిర్దేశం చేశారు. ప్రజలకు ఎక్కడ అత్యవసరంగా ఈ సదుపాయాలు అవసరమో అక్కడే పనులు చేపట్టాలని, రాజకీయ నాయకుల సిఫారసుల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవద్దని స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనలో ప్రజల అవసరాలే ప్రమాణంగా ఉండాలని చెప్పారు. అలాగే అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్ సమర్థవంతంగా వినియోగించే విధానాలపై కూడా కమిషన్లకు సూచనలు చేశారు. పట్టణాభివృద్ధి పనులు పారదర్శకంగా ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని మంత్రి నారాయణ అన్నారు. యాన్యుటీ మోడల్లో ముందుకు పోతున్నాం. ఫైనాన్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. యాన్యుటీకి ముందుకు వస్తారు. వాళ్ళు 40% మనం ఇస్తాం, 60% వాళ్ళు పెట్టుకునేటట్టుగా 10 years రీపేమెంట్. ఆ 40%కి LRS, BPS లో 600 crores వచ్చింది. బట్ స్టిల్ అన్ని ఫైల్స్ క్లియర్ చేస్తే వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 1,500 crores. యూసీఎఫ్ మొత్తం 4 lakhs crores పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళ పాపులేషన్ రేషియోలో ఇస్తే మన స్టేట్కి 3,600 కోట్లు యాక్చువల్గా ఇస్తున్నారు. మన షేరు 10,800 కోట్లు ఉండాలి, 10,800 crores. ఈ 10,800 బ్యాంక్స్ కానీ ఇలా హట్కో కానీ వాటి ద్వారా రైట్ చేసుకోవచ్చు. రైట్ చేసుకోవాలంటే మున్సిపాలిటీస్ కెపాసిటీ ఉండాలి. రీపేమెంట్ 72 మున్సిపాలిటీస్కి వచ్చింది ఆ కెపాసిటీ క్యాలిక్యులేట్ చేస్తే. అన్నెసరీగా ఉన్న వాటిలన్నింటి పగలగొట్టి కొత్తవి చేయొద్దు. ఎందుకంటే నేను కూడా ఎమ్మెల్యేనే. నాయకులు అది పెట్టేయండి, ఇది పెట్టేయండి, ఇది పెట్టేయమంటారు. అది సహజం. ఆ పెద్ద పెద్ద డ్రైన్స్ ఎడతారు. అవి చేస్తాం, చేయమంటారా. ఫస్ట్ పాపులేషన్ ఎక్కడైతే ఉండారో అక్కడ ఉండే డ్రైన్స్, కచ్చా డ్రైన్స్ని ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే నేను నెల్లూరులో చూస్తున్నా. విశాఖపట్నం రైల్వే జోన్ సాధనలో భారతీయ జనతా పార్టీ కీలక పాత్ర పోషించిందని బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే పీవీఎన్ మాధవ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విశాఖ రైల్వే జోన్ కోసం బీజేపీ ఎన్నో ఏళ్లుగా నిరంతరం పోరాటం చేసిందని చెప్పారు. తాను యువమోర్చా నాయకుడిగా ఉన్నప్పటి నుంచే రైల్వే జోన్ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్టు, రైల్వే జోన్ సహా 100కు పైగా ప్రాజెక్టు సాధన కోసం అప్పటి యూపీఏ ప్రభుత్వంపై కూడా బీజేపీ తీవ్ర ఒత్తిడిని తీసుకొచ్చిందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన మౌలిక వస్తువుల కోసం పార్టీ నిరంతరం కృషి చేస్తోందని మాధవ్ వివరించారు. రైల్వే జోన్ సంబంధించిన ఏదైతే దాని పోరాటం ఉందో ఆ పోరాటాల యొక్క ఫలితంగా ఈ యొక్క రైల్వే జోన్ రావటం జరిగింది. దీంట్లో మేము కూడా భాగస్వామ్యం అవటం. ఆ విధంగా రైల్వే జోన్ గురించి మొదట నాకు తెలిసి నేను 1992 అప్పుడు మన విశాఖపట్నానికి మేయర్గా డివి సుబ్బారావు గారు ఉండేవాడు. డివి సుబ్బారావు గారి నేతృత్వంలో ఆ రోజు విశాఖపట్నం యొక్క పేరు వాల్టేర్ జంక్షన్గా ఉండేది. ఈ యొక్క వాల్టేర్ జంక్షన్ పేరు విశాఖపట్నం అని మార్చాలని చెప్పి ఆ రోజు అందరూ కూడా వెళ్ళటం జరిగింది. అప్పుడు ఏబీపీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ తరఫున నేను కూడా వెళ్ళటం జరిగింది. ఆ విధంగా మేము ప్రతి క్లాస్ టు క్లాస్ మొత్తం ఒక వైజాగ్లోని అన్ని డిగ్రీ కాలేజెస్లో విశాఖపట్నం వాల్టేర్ జంక్షన్ అనే పేరు మార్చాలి. కర్నూలు ట్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి హాజరయ్యారు. మే 14 జరిగిన ఆందోళన సందర్భంగా మంత్రి టీజీ భరత్ 43 కోట్లు ముడుపులు తీసుకున్నారని ఆయన చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ వ్యవహారం ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రి టీజీ భరత్ ఫిర్యాదు మేరకు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై క్రిమినల్ పరువు నష్టం కేసు నమోదు చేసినట్లు సమాచారం. కేసు దర్యాప్తులో భాగంగా ఆయనకు 41A నోటీసులు జారీ చేసినట్లు తెలిసిందే. నోటీసుల మేరకు పోలీస్ స్టేషన్ కు హాజరైన బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. శేషే సమక్షంలో విచారణ కొనసాగుతున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. 5 కోట్లు ఎత్తినాడు ఈయన మినిస్టర్. నారా లోకేష్ కూడా తెలియకుండా 45 కోట్లు ఎత్తినాడు. ఎత్తితే నారా లోకేష్ పిలిపించినాడు భరత్ని. పిలిపించి నాకు తెలియకుండా నువ్వు ఎత్తినావు, 45 కోట్లు ఎత్తేటప్పుడు నాకు చెప్పాలన్నా లేదా అన్నాడు. అనింటే దానికి భరత్ ఏం చెప్పినాడు తెలుసా? డాడీకి చెప్పినా నేను అన్నాడు. దానికి లోకేష్ ఏమన్నాడు తెలుసా? చెప్పాల్సింది మీ డాడీకి కాదురా, మా డాడీకి. వీళ్ళు ఇంత నీచంగా ఇదే పూడిచెర్ల కాడ సోలార్ పడితే దాని పక్కన 1600 ఎకరాలు కొనుక్కునేదానికి ఈ టీజీ భరత్ సిద్ధం అన్నాడు. మొన్న వాయినా వాళ్ళ పిఏ ఇద్దరు కలిసి పోతారంట కారులో. పోతా అంటే ఈ టీజీ భరత్ చెప్పామంట వాళ్ళ పిఏకి, ఒరే ఈ ల్యాండ్ భలే ఉందిరా, బుజ్జగించో, బెదిరించో, డబ్బులు ఇచ్చో ఈ ల్యాండ్ తీసేసుకోవాల్సిందే మనము అంటే, సార్ చాలా కష్టం సార్ అని అంట. నేను చెప్తాన్నారా ఎందుకు కష్టము, ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఈ ల్యాండ్ అంటే, అయినా కూడా కష్టమే సార్ అంట. ఎందుకురా అంటే ఆ ల్యాండ్ మందే సార్ అని అంట.
అంటే యాడ ఎంత భూమి ఎత్తుతా అనేది కూడా వీళ్ళకి తెలియదు. ప్రకాశం జిల్లా ఒంగోలులో పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసిన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక్క నెలలోనే 4 సార్లు ఇంధన ధరలు పెంచడం వల్ల సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతోందని వామపక్ష నేతలు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం 25%, రాష్ట్ర ప్రభుత్వం 35% పన్నులు విధించడం ద్వారా ప్రజలపై అదనపు భారం మోపుతున్నారని ఆరోపించారు. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గినప్పుడు వినియోగదారులకు ఎందుకు ప్రయోజనం కల్పించలేదని ప్రశ్నించారు. ఒక నెలలో 4 సార్లు పెట్రోలు డీజిల్ మీద భారాలు వేసి మొత్తం ప్రజల మీద తీవ్రమైనటువంటి ప్రభావం కలిగించే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈరోజు పెట్రోలు డీజిల్ పెరుగుదలతోటి, గ్యాసు పెరుగుదలతోటి ఈరోజు మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ మీదే తీవ్రమైనటువంటి ప్రభావం పడింది. నిత్యావసర వస్తువులు ధరలన్నీ పెరిగినాయి. చిన్న పరిశ్రమలన్నీ మూతపడుతున్నాయి. ఇవాళ ఎరువుల ఫ్యాక్టరీలన్నీ కూడా మూతపడి వ్యవసాయం కూడా ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితి ఏర్పడింది. వాస్తవంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎందుకు పెట్రోలు డీజిల్ ధరలు పెంచామంటే కుంటి సాకులు చెప్తా ఉంది. యుద్ధం అని కారణమని చెప్తా ఉంది. వాస్తవంగా యుద్ధం కారణంగా ఈ ధరలు పెరగడం లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి దివాళాకోరు విధానాల వల్ల మాత్రమే ఈ ధరలు పెరుగుతున్నాయి. వాస్తవంగా ఈరోజు పెట్రోలు డీజిల్ అనేటువంటిది విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ల్యాడర్ పేలుడు ప్రమాదంలో గాయపడిన బాధితులను ఏపీ మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రమాదం జరిగిన 6 గంటల్లోనే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారని తెలిపారు. ప్రమాదంలో మరణించిన ప్రతి కార్మికుడి కుటుంబానికి కేంద్రం తరపున అదనంగా 25 లక్షల పరిహారం ప్రకటించినట్లు చెప్పారు. కాంట్రాక్ట్ పర్మనెంట్ అనే తేడా లేకుండా మృతుల కుటుంబాల్లో ఒకరికి శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రమాదానికి కారణమైన లోపాలపై నిపుణుల కమిటీ సమగ్ర విచారణ జరిపి నివేదిక అందిస్తోందని తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. Under the leadership of our Honorable Prime Minister Shri Narendra Modi ji and our Chief Minister Chandrababu Naidu garu, we gave a special bailout package of 15,000 crores to revive the steel plant, get it back on track. All pending dues have been cleared. Employee dues also to 99%, those have been cleared. At a time when it was being revived, an unfortunate incident happened yesterday. We are yet to understand why it happened, because normally an industrial accident happens when humans are involved and when they have committed any mistake. In this case, it was something that spilled from the top and in a very quick manner. The incident happened yesterday at 4:15 p.m. The collector, the commissioner of police was here. After that, our home minister, member of parliament, member of legislative assembly, MLAs, all of them came here. Within 6 hours, Honorable Minister Kumaraswamy sir also came here. He stood with us, he stood with the families. He has made it very clear. It's not just about ex gratia alone, because when an earning member of the family dies, the family pretty much goes into poverty. Therefore, we will give them a permanent job and take care of that family. And not only that, the education of their children and any other manner, we need to support those families. Quarters in the families we will support. We will also give them, as our MP has said, we will also give them residential accommodation in the steel plant if required.
but we'll take care of the families, and that is our commitment. So we are not here merely to announce an ex gratia package and move on. For us, it has a lot of emotional attachment. In the past, it was Vajpayee ji and Naidu ji together who saved Visakhapatnam plant. This time, it is Modi ji and Babu sir together, Modi ji and Naidu ji together, who saved Visakhapatnam plant. So all of us have a lot of emotional attachment to the plant. And same, we have the emotional attachment with the employees, because without employees, without their hard work, we cannot bring steel out of a plant. So we have a lot of emotional attachment for them. I met all the families. You know, what was very heartening for me is that Srinu was one of the employees who sustained severe burns. While I was leaving, he told me a statement. He said, incident has happened. Some of us have lost our lives. Some of us have been burnt severely. But ensure the plant production doesn't stop. Ensure that Visakhapatnam plant continues. So when he told me that, because I was there in a very different emotional state, I thought he was talking about himself, but he was actually talking about Visakhapatnam steel plant. That is the spirit of the workers of this plant. So we have a lot of responsibility. Now an expert committee is coming. Kumaraswamy sir formed an expert committee. The expert committee is also coming here. They will review everything end to end. They will meet with the employees over in the shift at that time, understand everything. As a government, it's our responsibility to. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీ సందర్భంగా టోలీ చౌకీ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ జి బాలరాజ్ తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యతలు నిర్వహిస్తూనే అక్కడికి వచ్చిన ఆకలితో ఉన్న పలువురికి పండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమానికి భారీగా ప్రజలు తరలి వచ్చిన నేపథ్యంలో కొందరు ఆహారం లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన బాలరాజ్ స్వయంగా ముందుకు వచ్చి సహాయం అందించారు. పోలీస్ విధులతో పాటు సామాజిక బాధ్యతను కూడా నిర్వర్తించిన ఆయన చర్యపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. సింగరేణి బొగ్గు గనుల్లో జరుగుతున్న అక్రమాలు దోపిడీని బయటపెట్టినందుకే బీఆర్ఎస్ నాయకులు సుమన్పై అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. బహిరంగ సభల్లో అసభ్య పదజాలం ఉపయోగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కూడా అదే విధంగా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం తెలంగాణలో భారత రాజ్యాంగం అమలు కావడం లేదని, కేవలం రేవంత్ రెడ్డి ఫ్యాసిస్ట్ రాజ్యాంగమే నడుస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రౌడీ భాష, క్రిమినల్ భాష, తొక్కుతా అంటే క్రిమినల్ భాష, రాళ్లతో కొట్టండి అని చెప్పని కార్యకర్తలను ప్రేరేపిస్తే అది క్రిమినల్ భాష. ఏది పడితే అది, ఎవరిని పడితే అది ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఏది మాట్లాడినా అదేమో ప్రామాణికమైన భాష. సింగరేణి కాలనీస్ లో వేల కోట్ల కుంభకోణాలు జరుగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి కార్మికులకు అనేక రకాలైన కష్టాలు నష్టాలు ఉన్నాయని చెప్పని సింగరేణి కాలనీస్ ను కాపాడుకోవాలనే ఉద్దేశంతో తను ఒక మాట అంటే అది మొత్తం నేరమైనట్టుగా తను జైల్లో పెట్టినారు. తెలంగాణ సమాజం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ సుమన్ గారు మాట్లాడింది తప్పే అయినట్టయితే రేవంత్ రెడ్డి మాట్లాడింది ఎందుకు తప్పు కాదు, ఆయన పైన ఎందుకు ఎఫ్ఐఆర్ చేయరు? ఇదే మేమే అనేక సందర్భాలలో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో, ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో, పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో, ఇదే హైదరాబాద్ పరిధిలో ఉన్న అనేక పోలీస్ స్టేషన్లలో రేవంత్ రెడ్డి తండ్రి వయసు ఉన్నటువంటి ఒక కేసీఆర్ గారిని చంపండి, కొట్టండి, ఉరిదీయండి, రాళ్లతో కొట్టండి అని చెప్పని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు ఇది అప్రజాస్వామికము, అనైతికము, ఇది చట్టానికి విరుద్ధము అని చెప్పని మేము కేసులు పెడితే కనీసం ఎఫ్ఐఆర్లు చేయలేదు ఈ పోలీస్. ఇవాళ రేవంత్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని మాట్లాడుతున్నటువంటి ఒక ఆయన పేరేం పేరు అనిదురు రెడ్డి గాని, లేకపోతే జగ్గారెడ్డి గారు గాని, మైనంపల్లి హనుమంతరావు గారు గాని, ఇంకా చాలా మంది రేవంత్ రెడ్డి ఆదర్శ పురుషుడు అన్నట్టుగా ఇష్టం వచ్చినట్లుగా బూతులు మాట్లాడుతూ బెదిరింపులకు ఫత్వాలు జారీ చేస్తేనేమో వాళ్ల పైన కేసులు లేవు. ఒక దళిత బిడ్డ, ఒక విద్యార్థి నాయకుడు తెలంగాణలో విద్యారంగంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా తప్పుపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ పేద మధ్యతరగతి పిల్లల విద్యా హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలను మూసివేస్తూ కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలకు ప్రాధాన్యం కల్పిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన సమయంలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య తగ్గడం ఆందోళన కలిగించే విషయమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు అందుబాటులో ఉన్న అవకాశాలు తగ్గిపోతున్నాయని చెప్పారు. ప్రభుత్వ విద్యను పరిరక్షిస్తూ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బాధ్యత విద్యను అందరికి చేరువ చేయటము మీకు ఆర్టీఈలో చాలా క్లియర్ గా ఉంటది. చాలా క్లియర్ గా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లో చెప్తారు ఏంటంటే విద్యను కల్పించాలా. ఎక్కడ కూడా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఖర్చులతో సంబంధం లేకుండా మీరు దాన్ని నిర్వహించాలని చెప్తారు. అదేం లేకుండా గతంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు ఎక్కడన్నా కొన్ని రేషనలైజ్ చేస్తే కూడా ఏకోపాధ్యాయ పాఠశాలలు తీసేస్తారా, అట్లెట్లా చేస్తారని మాట్లాడిన రేవంత్ రెడ్డి
ఇవాళ ప్రభుత్వంలోకి రాగానే ఆయనే విద్యామంత్రిగా ఉండి తండాలల్లా గ్రామాలల్లో గూడాలల్లో స్కూల్ ఉంటాం అనేది ఓల్డ్ ఫ్యాషన్ అట. అది ఓల్డ్ ఫ్యాషన్ కాదు మిత్రమా, అది అవుట్డేటెడ్ ఫ్యాషన్ కాదు మిత్రమా. మీ ఆలోచనలు అవుట్డేటెడ్గా ఉన్నాయి. మీకు విద్యా వ్యవస్థ మీద కనీస అవగాహన లేదు, సమాజం పట్ల బాధ్యత లేదనే విషయాన్ని ఈ ప్రకటనలు మాకు గుర్తు చేస్తూ ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నాను, ఎవరిని సంప్రదించారు? రాష్ట్రంలో 26,065 పాఠశాలలు ప్రభుత్వం ఉన్నాయి, కొన్ని ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయి, దాంట్లో భాగంగా కొన్ని 4,500 హై స్కూల్స్ ఉన్నాయి, ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి, నిపుణులు ఉన్నారు, విద్యారంగంలో దగ్గరగా పనిచేసే వ్యక్తులు ఉన్నారు. ఎవరన్నా చర్చించినరా మీరు బెంగళూరులో మాట్లాడే మాటల ముందు? నోటికి ఎంత వస్తుందంత మాట్లాడి అబాస్పాలు కావడం తప్పితే దీంట్లో మరో విషయం ఉందన్నటువంటి విషయాన్ని నేను వారిని ప్రశ్నిస్తా ఉన్నాను. చట్టం తెలుసా? ఎక్కడైతే మనకు గ్రామం ఉంటుందో, విద్యార్థులు ఉంటారో ఆ ఏరియాకు 1 కిలోమీటర్ లోపులో ప్రాథమిక పాఠశాల ఉండాలి. 3 కిలోమీటర్ల లోపులో మనం అప్పర్ ప్రైమరీ స్కూల్ అంటాం కదా, ప్రాథమికోన్నత పాఠశాల ఉండాలి. 5 కిలోమీటర్ల లోపులో ఉన్నత పాఠశాల ఉండాలి, మనం హై స్కూల్ అంటాం కదా, ఆ హై స్కూల్ ఉండాలి. ఎట్లా రేషనలైజ్ చేస్తావు? ఇది రేషనలైజ్ చేయడం అంటే సంఖ్య తగ్గించడం కాదనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు గమనించాలి. దాని అర్థం గమనించండి. ఒకవేళ స్టూడెంట్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. RRR ప్రాజెక్టు, మెట్రో విస్తరణ, వడ్ల కొనుగోలు వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. తెలంగాణ ప్రజల అభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టుల విషయంలో బీజేపీ ఎంపీలు సరైన సహకారం అందించడం లేదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల విషయంలో కేంద్రం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. అనేక ఉదాహరణలు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా మీతోని మాట్లాడాలనుకున్నాం. ప్రజలారా, ఇవాళ ప్రజాపాలన అధికారం వచ్చిన తర్వాత కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండి తెలంగాణకు తీసుకొచ్చినటువంటి నిధులెంత, తెలంగాణకు తీసుకొచ్చినటువంటి కేంద్ర అభివృద్ధి నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినదెంత ఒకసారి గమనిస్తే, ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ అయినా, మెట్రో రైల్ అయినా, సింగూరు జలాలైనా, తుమ్మిడి హెట్ అయినా, తెలంగాణ ప్రజాప్రభుత్వం ప్రజాపాలన ప్రస్తావించిన ఏ ఒక్క అభివృద్ధికి కూడా కిషన్ రెడ్డి గారు నేటికి కూడా సమాధానం లేదు. అభివృద్ధికి మోక్షం లేకుండా కేంద్ర ప్రభుత్వంతోనే ఇవాళ మిలాఖతై ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రధాన అడ్డంకిగా, శిఖండిలాగా కిషన్ రెడ్డి మారుతున్నాడు. కారణం ఏదంటే, గత 10 ఏళ్ల నుంచి కేసీఆర్ ప్రభుత్వంతోని ఆర్థిక రాజకీయ సంబంధాలతోని అంటిపెట్టుకొని ఇవాళ అధికారం పోయిన తర్వాత కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి వకాలత్గా మారి ఇవాళ కేసీఆర్తో రాజకీయ ఆర్థిక సంబంధాల భాగంలోనే ఈరోజు ప్రజాప్రభుత్వం పైన, ప్రజాపాలన పైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడతా ఉన్నారు. కిషన్ రెడ్డి గారు, ఇవాళ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని 8 మంది ఎంపీలని కేంద్రానికి పంపితే తెలంగాణకు తీసుకొచ్చింది మీరు గుండు సున్నా. 2 సార్లు బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణకు గుండు సున్నా వచ్చినా కూడా మీ యొక్క ఏనాడు కూడా మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి తెలంగాణ అంశాలు కానీ, తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి ఏ ఒక్క రోజు కూడా మాట్లాడలేదు. కడప జిల్లా ప్రొద్దుటూరులో అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడుకు చెందిన శివకుమార్ చెవిటి మూగ వ్యక్తిగా నటిస్తూ ప్రజలను మోసం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తనకు తల్లిదండ్రులు, బంధువులు లేరని చెప్పి స్థానికుల సానుభూతిని పొందిన నిందితుడు ఒంటరిగా ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడేవారని వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక ఇంట్లో చోరీ చేసి బంగారు ఆభరణాలు అపహరించడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టి నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 92 గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండి, పలు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఫిబ్రవరి 7 మనకు ఒక కంప్లైంట్ వచ్చింది, శంకరయ్య గారి స్ట్రీట్ లో ఒక దొంగతనం జరిగింది అని. సో అప్పుడు మనకు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం ఒకతను డెఫ్ అండ్ డంబ్ అని ఒకతను వచ్చాడు. డాక్టర్ సైంట్ సర్టిఫికేట్ తీసుకువస్తాడు, ఏదో డొనేషన్ అడుగుతాడు, ఏదో ఒక హెల్ప్ అడుగుతాడు. అడిగిన తర్వాత వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేయడానికో లేదా ఇక్కడ ఏదైనా అటెన్షన్ డైవర్ట్ అయిన తర్వాత ఇంట్లో ఏదేది ఉంటుందో తీసుకెళ్తారు. అట్లా చేశారు అని మనకు అప్పుడు కంప్లైంట్ వచ్చింది. చాలా టైమ్స్ తర్వాత మనం డిజిటల్ సర్వైలెన్స్ పెట్టాము, మనకు కొంచెం డీటెయిల్స్ దొరికింది. అది యూస్ చేసి సో దాంట్లో దొరికిన క్రూషియల్ డీటెయిల్స్ ప్రకారం వీఆర్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ఐడెంటిటీ ఆఫ్ వన్ శివకుమార్ మునియప్పన్. సొంత ఊరు యాక్చువల్లీ తమిళనాడు. ఆ ఇన్ఫర్మేషన్ వీఆర్ ఏబుల్ టు వర్క్అవుట్ అండ్ ఇన్ఫర్మేషన్ వాసవి సర్కిల్ దగ్గర ఉంటాడని. సో వీఆర్ ఏబుల్ టు వర్క్ ఇట్ అవుట్ అండ్ క్యాచ్ హిమ్ ఆల్సో. అతను డిస్పోజ్ చేయకుండా పెట్టుకున్న జ్యువెలరీ వీఆర్ ఏబుల్ టు రికవర్. ఇంకా చాలా ఐటమ్స్ కూడా రికవర్ చేశాం.
ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన వెన్నుపోటకు 2 ఏళ్ల కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రజా సమస్యలపై టౌన్ హాల్ సదస్సు నిర్వహించారు. మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలాస నియోజకవర్గానికి చెందిన ప్రముఖులు, వివిధ వర్గాల నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న వారు స్థానిక సమస్యలు, అభివృద్ధి పనులు, ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. త్రాగునీరు, రహదారులు, ఉపాధి అవకాశాలు, సంక్షేమ పథకాలు వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. ప్రజల నుంచి వచ్చిన సూచనలు, సమస్యలను నమోదు చేసుకున్న నాయకులు వాటి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. కదా మీరేం చేశారు అన్నటువంటి ప్రశ్న చాలా మందికి వస్తుంది. నేను కూడా అది ప్రశ్నించుకున్నాను. దానికోసమని కేంద్ర ప్రభుత్వం సింప్ అని ఒక ప్రోగ్రాం పెట్టింది, SIMP. ఈ సింప్ అన్నటువంటి ప్రోగ్రాంలో 50 ఏళ్ళు పైబడి ఉన్నటువంటి ప్రాజెక్టులు, మెయింటెనెన్స్ జరగనటువంటి ప్రాజెక్టులు, టైలాండ్కి వాటర్ అన్నటువంటి ప్రాజెక్టులు ఏమున్నాయో ఒక 3 ప్రాజెక్టులు ఐడెంటిఫై చేసి మీ రాష్ట్రం నుంచి పంపించండి అని కేంద్ర ప్రభుత్వం అన్నప్పుడు, సుమారుగా ఇలాంటి ఒక 8-10 ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఐడెంటిఫై చేసినప్పుడు మా ప్రాజెక్టు ఖచ్చితంగా ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా చెప్పి సింప్ ప్రోగ్రాంలో దాన్ని పెట్టించినటువంటి బాధ్యత మంత్రిగా నేను తీసుకున్నానని ఈ సందర్భంగా ఈ నియోజకవర్గ ప్రజలకి, ఈ జిల్లా ప్రజలకి నేనైతే మనస్ఫూర్తిగా తెలియజేయదలుచుకున్నాను. ఇలా ముందుకు వచ్చాము. సింప్ ప్రోగ్రాంలో అది పెట్టడం జరిగింది. ఇరిగేషన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ మేజర్ ప్రాజెక్ట్స్ అని, సపోర్ట్ ఫర్ ఇరిగేషన్ మేజర్ ప్రాజెక్ట్స్ అన్నటువంటిది ప్రోగ్రామ్ పేరు. దానిలో LMCA పెట్టాం. టుడే ఆర్ టుమారో ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం LMCA మోడర్నైజేషన్ సుమారుగా 700 కోట్ల పైబడి నిధులతో ఖచ్చితంగా జరుగుతుంది. రెండో విషయం, ఇప్పుడున్నటువంటి ఎగ్జిస్టింగ్ సిస్టంలో గొట్ట బ్యారేజ్ నుంచి రిలీజ్ చేస్తే వాటరు మన వరకు రావడం లేదు. మన వరకు వాటర్ రావాలి అంటే నిరంతరం అక్కడ వాటర్ స్టోరేజ్ ఉండాలి. హిరమండలం రిజర్వాయర్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి